కింగ్డమ్ మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే మన సూర్య అదే విజయ్ దేవరకొండ ఒక సీక్రెట్ మిషన్ మీద స్పై కింద వెళ్తాడనమాట. ఆ స్పై కింద వెళ్ళేటప్పుడు ఆ గ్యాంగ్కి లీడర్ ఎవరంటే అలా అన్న శివ అనమాట. అలా అన్న శివ చిన్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లంతో ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ గ్యాంగ్కి లీడర్ అయిన శివని ఎలా ఇంటికి తీసుకొచ్చాడు అండ్ ఆ ఒక ఎలాగైతే ఆ మిషన్ ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ అనమాట. నేను చాలా షార్ట్గా చెప్పాను, మూవీలో ఇంకా చాలా ఉంటుంది డెప్త్ బాగానే. అండ్ అదంతా కొంచెం చెప్తే మళ్ళీ స్పాయిలర్ రివీల్ చేసిన అయిపోతాను. సో నాకు చేయబుద్ధి వేయట్లేదు కాబట్టి నేను ఇంతే చెప్పా. అండ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా బాగుంది. ఏ రివ్యూవర్ కూడా ఈ మూవీ చాలా బాగుందని చెప్పలేదు. నేను చెప్తున్నాను ఏంటంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళి చూడండి, నచ్చుతుంది మీకు, ఓకేనా. నేనైతే చూశాను, ఏంటంటే చూడాలనే ఆతృత ఉంది. సో కాబట్టి చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ నాకు ఎక్కడ వంక పెట్టాల్సిన అనిపించలేదనమాట. ఎందుకంటే ఎక్కడా కూడా ఫస్ట్ హాఫ్లో ఇది ఉందిరా స్లోగా ఉంది ఈ స్టోరీ అని ఎక్కడ అనిపించలేదు నాకైతే. చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోయారు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీనా. ఏంటంటే స్పీడ్గా తీసుకెళ్ళిపోయారు. ఒక్క దగ్గర ఏంటంటే ఒక సాంగ్ తీసేశారు, అది అందరికీ తెలుసు, హృదయం లోపల మూవీలో సాంగ్ అది తీసేశారు. అది వేరే విషయం అండి, పక్కన పెట్టండి. మళ్ళీ యాడ్ చేస్తారేమో, మరి చేయకపోవడమే మంచిది, ఇలాగ ఉంచితేనే బాగుంటుంది నా విషయంకి వస్తే. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కడ వంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా రేసీగా వెళ్ళిపోద్ది. క్యారెక్టర్స్ని అందరినీ పరిచయం చేసుకుంటూ స్టోరీ గురించి కూడా అలా చెప్పుకుంటూ చాలా బాగుంటుంది స్టోరీ అంతనా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అందరూ చెప్పే పాయింట్లు ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఏంటంటే స్టోరీని బాగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది అని అంటున్నారు. నాకైతే ఎక్కడ అలాగ అనిపించలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఉన్నదే కరెక్ట్గా 59 minutes అలాగ ఉంటుంది అంతే. సో దానికే మనం ఇలాగ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది, అది ఇది మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఏమని అనిపించలేదు. ఏంటంటే అందరూ ట్రైలర్ టీజర్ చూసి ఏమనుకున్నానంటే సినిమా బాగుంటుందని హైప్ పెట్టేసుకొని వెళ్ళిపోయారు. నేను ఎందుకు ఏ మూవీ దిగినా ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత అసలు నమ్మను. అంటే ట్రైలర్ టీజర్ అందరూ దింపుతారు అది హైప్ పెంచడానికి. సో చూస్తే హైప్ బాగా పెరుగుతుంది. కాకపోతే నేను చూసిన తర్వాత కూడా ఎంత హైప్లోనే ఉంటానో అంత దాంట్లో ఉంటాను అనమాట. చూసిన తర్వాత నాకు హైప్ పెరిగిపోద్ది, అది ఇది ఏమి ఉండదు అనమాట. అందుకే ట్రైలర్ టీజర్ నమ్మకండి ముందు మెయిన్. అందుకని నేను చూసిన ఓకే బాగుందని చెప్పేస్తాను, కానీ బాగుంది ట్రైలర్ టీజర్లు అవన్నీ బాగానే ఉంటాయి హైప్ పెంచడానికి అవన్నీ. ఇప్పుడు దాటి గురించి మాట్లాడుకుంటే ఈ రన్ టైం సరిపోదులేండి, ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ విషయంలో వాళ్ళు చెప్పే ల్యాగ్ ఎక్కడ నాకైతే కనిపించలేదు. క్యారెక్టర్స్ ఎంత స్పీడ్గా అయితే తీసుకెళ్తారో అంతే స్పీడ్గా సెకండ్ హాఫ్లో కూడా క్యారెక్టర్స్ని అలాగా పరిచయం చేసుకుంటూ మళ్ళీనా. అండ్ హీరో విలన్కి ఫేస్ ఆఫ్ సీన్స్ అన్నీ బాగానే రాసుకున్నారు. అక్కడ ఎవరు గౌతమ్ తిన్ననూరి గారు, కొంతమంది అయితే సినిమా బాగాలేదనే చెప్పారు, కానీ చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీశారు. జెర్సీ తర్వాత మంచి మూవీ ఇది. అంటే జెర్సీని మించి ఏంటి ఉంటుంది, కానీ ఇదైతే బాగుంది. అయితే నాకు ఒక్క దగ్గర ఏంటి అనిపించిందంటే పార్ట్ 2 అవసరం దీనికి అని అనిపించింది. పార్ట్ 2 తీస్తే తీసేయండి పర్లేదు, అంటే స్టోరీ ఉంది తీయడానికి ఉంది, అలా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఉంది. ఫస్ట్ పార్ట్లోనే మనం మొత్తం ముగించేయచ్చు అనమాట, ఇద్దరు విలన్ని పరిచయం చేసేసి ముగించేయచ్చు. బట్ కొంచెం ల్యాగ్ చేద్దామని అలాగే చేసినట్టు ఉన్నారు. ఓకేలేండి, ఇదొకటి ల్యాగ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఓకేలేండి, సెకండ్ పార్ట్కి కూడా బాగానే పెట్టుకున్నారు, స్టోరీ కొంచెం పర్లేదు బాగానే పెట్టుకున్నారు అనిపించింది. ఎండింగ్ ట్విస్ట్ చూస్తే నాకు ఇంకా బుర్రపాడు అయిపోయింది అనమాట. కొంచెం చాలా బాగా చూపించారు అదంతా. సో ఇంతలాగా హైప్ ఇస్తున్నాను కదా సినిమా చూసిన తర్వాత, అందరూ నా రివ్యూని చూసి సినిమాకి బాగా హైప్ పెట్టేసుకొని వెళ్ళిపోకండి, అదొకటే చెప్తున్నాను నేను. జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూడండి, మీకు బాగా నచ్చుతుందనే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 4.4/5. చాలా బాగుంది మూవీ అనేది, ఎవరైనా చూడొచ్చు గైస్, డీసెంట్ వాచబుల్ ఏం కాదు, చాలా బాగుంటుంది. సినిమా స్టోరీ అర్థం చేసుకుంటే చాలు మీకు చాలా బాగా నచ్చుతుంది. క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి అనమాట. సూర్య క్యారెక్టర్ కానివ్వండి, శివ క్యారెక్టర్ కానివ్వండి. శివ క్యారెక్టర్లో సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు. విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నది, పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అనమాట. విలన్ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే ఇచ్చి పడేసాడు అతను, చాలా బాగా చేశాడు. అతని పేరు గుర్తు రావట్లేదు, సారీ. కాకపోతే చాలా బాగా చేశాడు అనమాట అతను, చాలా బాగా చేశాడు. అతను యాక్టింగ్ కానివ్వండి అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్లో
అతను చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కానీ నాకు ఒక దగ్గర ఎక్కడైతే డిసప్పాయింట్మెంట్ అనిపించిందంటే అది క్లైమాక్స్ ఈజీగా చంపేస్తాడు. అదే నాకు అర్థం కాదు. సర్లేదండి, క్లైమాక్స్ బాగుంటుంది, పర్లేదు, ఓకేనా. ఆ కోపంతో వెళ్ళిపోతాడు చంపేయడానికి, అంతేగాని ఇంకేటి ఉండదు. సో అందరి పెర్ఫార్మెన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అన్నీ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ సూపర్ ఉంది. అంతేనమాట, తోపు మూవీ. ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. మరి లైక్ చేయండి, షేర్ తీసుకోండి, పక్కన గంటలని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, ఓటీటీ అప్డేట్స్ కానీ కావాలంటే మన ఛానల్ అయితే పక్కన గంటలని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బై బై గైస్.